వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. పర్వతగిరిలో రాజకీయ రగడ అదుపు తప్పింది. ప్రచార వాహనంపైనే కాంగ్రెస్ నేతల ఘర్షణ. రెండు 2029లో వైఎస్ జగన్ సీఎం కావాలని కోరుతూ శబరిమలలో ప్రత్యేక పూజలు. వరంగల్ సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన ఆరోపణలు. పట్టణ నిరాశ్రయులకు విశ్రాంతి ఉద్యోగులు నిత్యావసర సరుకులు పంపిణీ. డ్రైవర్ కండక్టర్ గొంతు కోసిన దుండగులు పరారీ. ఇక వివరాల్లోకి వెళ్తే, మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి గ్రామంలో వీధి కుక్కల స్వైర విహారం. గొర్రెల మందపై దాడికి పాల్పడ్డ వీధి కుక్కలు. కంబాలపల్లి గ్రామానికి చెందిన శ్రీను అనే రైతు గొర్రెల మందపై వీధి కుక్కల దాడి. వీధి కుక్కల దాడిలో 3 తల్లి గొర్రెలు, 8 గొర్రె పిల్లలు మృతి చెందాయి. ఎనిమిది పిల్లలు 3 గొర్రెలు. అక్కడే 8 పిల్లలు 3 గొర్రెలు. మూడు పెద్ద గొర్రెలు, 8 పిల్లలు. నేను సౌండ్ వచ్చిన వరకు దొడ్లే ఉన్నాయి, మొత్తం కొరికేసింది. నేను కుక్కలు వెళ్ళబెట్టిన. హన్మకొండ జిల్లాలో 2వ విడతలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగే 5 మండలాలకు ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల కలెక్టర్ స్నేహ శిబరీష్ తెలిపారు. ఆదివారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలలో 2వ విడత మండలాలలో ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి చేసిన అనంతరం ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్నేహ శిబరీష్ మాట్లాడారు.
బలపరిచిన అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకుందామని ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచందర్ నాయక్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా మహబూబాద్ డోర్నకల్ నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నా. డోర్నకల్ నియోజకవర్గంలో ఇప్పటికే ఈరోజు వరకు 11 మంది సర్పంచులు, 89 వార్డు మెంబర్లు ఏకగ్రీవంగా ఎన్నిక కాబడ్డారు. అదేవిధంగా 3వ విడత ఎన్నికలకు ఇంకా 2 రోజులు మరి వారి నామినేషన్ విరమణకు సమయం ఉంది. మేధావులు, విఘ్నులు, మరి టీఆర్ఎస్ అదేవిధంగా ఇండిపెండెంట్గా వివిధ పార్టీలు నిలబడ్డ నాయకులందరికీ విజ్ఞప్తి, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మరి అభివృద్ధి పనులు కానీ సంక్షేమ పథకాలు కానీ వడివడిగా వేగంగా ప్రజలకు 2 సంవత్సరాల్లోనే మరి వాళ్ళు చేసిన 10 సంవత్సరాలకు అభివృద్ధి కంటే 10 రెట్లు ఇంకా ఎక్కువగా చేస్తూ ఉన్నాం. ప్రజలందరూ బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ప్రజలు ఏకపక్ష నిర్ణయాలు కాంగ్రెస్ పక్షాన్ని నిలబడడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మరి వివిధ పార్టీల నుంచి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నిలబడ్డ నాయకులందరూ స్వచ్ఛందంగా విరమించుకోండి. కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఏకగ్రీవంగా మరి ఎన్నుకోండి. గ్రామాల అభివృద్ధికి, తండాలు, గూడాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా అందరం ముందుకు సాగుదాం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుద్దాం. భవిష్యత్తులో రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసేదాకా కలిసికట్టుగా అందరం శ్రమిద్దాం అని చెప్పేసి మీ అందరినీ వేడుకుంటున్నా. థ్యాంక్ యూ. ఎస్టీ జాబితాలోకి ఇతర కులస్తులను చేరిస్తే అడ్డుకుంటామని గోర్ బంజారా నాయకులు కర్నూలులో తెలిపారు. ఇప్పటికే అభివృద్ధిలో ముందున్న ఇతర కులాలను ఎస్టీ జాబితాలోకి చేర్చరాదని కర్నూలులో గోర్ బంజారా జేఏసీ నాయకులు సమావేశం నిర్వహించారు. గిరిజనులు దుర్భర జీవితం గడుపుతున్నారని, తండాల్లో ఇప్పటికైనా సరైన వసతులు లేవని గోర్ బంజారా రాష్ట్ర నాయకులు కైలాష్ నాయక్ తెలిపారు. గిరిజనుల విద్యార్థులకు ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇలాంటి కులంలోకి రాయలసీమ జిల్లాలలో ఎంతో అభివృద్ధి చెంది రాజకీయంగా పదవులు అనుభవిస్తున్న వారిని రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎస్టీ జాబితాలోకి చేర్చితే ఒప్పుకోమన్నారు. ఈ అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామన్నారు. వాళ్ళు ఏదో బయటకు వచ్చినారు, కొద్దిగా పర్వాలేదు, ప్లాట్ వ్యాపారం తీసుకుంటారు, నలుగురు కలుస్తున్నారు, నలుగురు తెలుసు, నలుగురు పోతున్నారు, నలుగురికి వస్తున్నారు. వాళ్ళందరికీ ఆలోచన లేదు, అంత నాలెడ్జ్ లేదు. ఏదో నిర్ణయిస్తున్నాడు, పోయి తాగేసి వచ్చేద్దాం, పిలిచినాడు, పోయి తాగేసి తినేసి వచ్చేద్దాం అనే ఆలోచన. ఇట్లా విషయాలు ఏదేమైనా కానీ నాకు పెద్ద పొలిటికల్లో నాలెడ్జ్ లేదు. ఉన్నకాడికి చెప్తున్నాను. అందరికీ అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్స్. ఒక 5 ఏళ్ళు ఉంటారు కదా, 15 కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి. మరి వాళ్ళు లేకుంటే ఎప్పటికీ ముందునే ఉంటారు. वाइस बात एक करो जो अपना प्रयत्न कर अपने न्यूज కానీ अपने वाइस के जाऊँ ఖచ్చితంగా ఈ వాయిస్ నీది केला आपण ये काय कनीసం एक खंडनाతో చేసే కార్యక్రమం వచ్చే ये आपण స్వాతంత్రం వచ్చి నేటికి 76 సంవత్సరాలు అవుతున్నా సమాజానికి తెలిసిన విషయమే. తాండాలలో ప్రజలు, గిరిజన ప్రజలు, గిరిజన కాలనీలలో, గిరిజన గూడాలలో, గిరిజన తాండాలలో ఎంత దుర్భరమైన బతుకుతున్నారనే విషయం సమాజానికి తెలుసు. రాజకీయ నాయకులకు తెలుసు, పార్టీలకు తెలుసు, పార్టీలకు అతీతంగా ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు. మరి మేము ఏమడుగుతున్నామంటే ప్రభుత్వాలకు దయచేసి ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చినప్పటికి కూడా మా తాండాలలో కనీస వసతులు లేవు, రోడ్లు లేవు, విద్య లేదు, విద్య అవకాశాలు లేవు, ఉపాధి అవకాశాలు లేవు, వైద్యం అందక చచ్చిపోతున్నారు. కడుపు పిల్లల్ని సాగలేక పసిపిల్లల్ని అమ్ముకునే కులం మాది. ఈ ప్రాంతంలో అంటే ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రాంతంలో బతకలేక అనంతపూర్ ఉండొచ్చు, కర్నూలు ఉండొచ్చు, కడప జిల్లాలు ఉండొచ్చు, బాంబే, పూనా, బెంగళూరు అంటే ప్రాంతాలకు పోయి అడ్డల మీద కూలీలు చేసుకొని బతుకుతున్నారు. రోసం కొద్దిగా కర్నూలులో బతుకుతున్నారు, రాయలసీమలో బతుకుతున్నారు. ఇంత దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్న ఈ కులంలో, ఈ గిరిజన తెగలలో అభివృద్ధిలో ముందున్నటువంటి ప్రత్యేకంగా రాయలసీమలో ఏం తక్కువైందా? మీకు రాజకీయంగా తక్కువైనారా?
మంత్రులుగా ఉన్నారు, మీరు ఎమ్మెల్యేలుగా ఉన్నారు, మీరు శాసిస్తే ఒక కాన్స్టిట్యున్సీ ఒక జిల్లానే గడగడ వనికే మీకు ఎస్టీల్లో చేరాల్సిన అవసరం ఏముంది? వేరే ఏం లేవా మీరు ప్రభుత్వాల నుంచి కోరేది? మేము ఇంత కష్టపడుతున్నాం, ఈ రోజు వరకు కూడా చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేవు. మేము అడిగేది ప్రభుత్వాల నుంచి ఏదన్నా సహాయం అడుగుదామని చూస్తే మాకు ఆ సహాయం అడగకుండా ఈ పొద్దుముగ్గులు కులాల మధ్య కుంపట్లు పెట్టడం ఏంది? రాజకీయ నాయకులు వాళ్ళకు పత్తసు పలకడం ఏంది? గతంలో ఇదే పరిస్థితి చేసినారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత మా సంఖ్యాబలం తక్కువైంది. మా నుంచి ప్రతినిధులు ఎవరు కూడా అసెంబ్లీలో మాట్లాడేవాళ్ళు లేరు, పార్లమెంట్లో మాట్లాడలేరు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న సంఖ్యాబలం తక్కువ ఉన్నందుకు మాకు ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి సహాయ సహకారాలు అందించపోగా ఇటువంటి కులాల మధ్య కుంపట్లు పెట్టుకుంటా మా మనోభావాలు దెబ్బతీస్తున్నాయి. కాబట్టి మేము ఈ విషయాన్ని, ఈ కొత్తగా కులాలను కలిపే విషయాలని ట్రైబల్ ఇష్యూలో ఎవరినైతే కలుపుతాం అనుకుంటున్నారో వీళ్ళని మేము వ్యతిరేకిస్తున్నాం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము ఆందోళన కార్యక్రమాలు చేస్తాం ఖచ్చితంగా. ఇది ఏమనుకుంటున్నాం, పట్టణం నుండి కాదు, రేపు తాండాలకి పోతాం, మా గూడాలలోకి పోతాం, చెంచు కాలనీలకు పోతాం, మా కష్టాలను చెప్పి వాళ్ళకి తెలియని వాళ్ళకి అవేర్నెస్ చేసి చైతన్యం తీసుకొచ్చి రోడ్ల మైకి తీసుకొచ్చి అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కులను మేము ఎవ్వరికి చెందకుండా మా హక్కులు మాకే కావాలా, మేము వేరే హక్కులు మాకొద్దు, వేరే వాళ్ళ ఆస్తులు వద్దు, వాళ్ళ భూములు వద్దు, వాళ్ళ రాజకీయ పదవులు వద్దు, మాకు రాజ్యాంగపరంగా ఏ హక్కులు అయితే వస్తాయి ఆ హక్కులను సాధించుకోవడానికి మేమంతా కలిసికట్టుగా ఉంటామని చెప్పి ఈరోజు మేము ఇక్కడ కూర్చొని మాట్లాడడం జరిగింది. భవిష్యత్ కార్యాన్ని త్వరలో ప్రకటిస్తామని కూడా చెబుతున్నాం. నా పేరు కైలాస్ నాయక్, నేను గోర్ బంజారా జాతికి సంబంధించిన నాయకుడిని. వరంగల్ జిల్లా వంజరపల్లి గ్రామంలో గందరగోళంగా మారిన సర్పంచ్ ఎన్నిక. సర్పంచ్ అభ్యర్థులు లేక ఆగిపోయిన ఎన్నిక. సెంగెం మండలంలోని వంజరపల్లి సర్పంచ్ స్థానం ఎస్టీకి కేటాయింపు. గ్రామంలో ఎస్టీ ఓటర్లు లేకపోవడంతో దాఖలు కాని నామినేషన్లు. గ్రామంలో 8 వార్డులు ఉండగా 373 మంది ఓటర్లు. 8 వార్డులో 3 వార్డులు సైతం ఎస్టీ రిజర్వ్డ్. సర్పంచ్తో పాటు 3 వార్డు స్థానాలకు లేని ఎన్నిక. గతంలో వంజరపల్లి గ్రామ పంచాయతీలో కలిసి ఉన్న పోచమ్మ తండా ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పడడంతో గ్రామంలో లేని ఎస్టీ ఓటర్లు తమ గ్రామానికి రిజర్వేషన్ మార్చి ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్న గ్రామస్తులు. అదోని జిల్లా ఏర్పాటులో ప్రభుత్వ ఆలస్యాన్ని నిరసిస్తూ అదోని జిల్లా సాధన జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం డిసెంబర్ 10వ తేదీన అదోని పట్టణ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. స్థానిక ద్వారకా ఫంక్షన్ హాల్లో జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. దుకాణాలు, హోటళ్లు, విద్యా సంస్థలు, మార్కెట్లు, ఆటోలు, రవాణా, వాణిజ్య మరియు అన్ని ప్రభుత్వ ప్రైవేట్ రంగాల కార్యాలయాలు స్వచ్ఛందంగా మూసివేసి అదోని పట్టణ బంద్ పాటించి అదోని జిల్లా డిమాండ్ కోసం తమ వంతు బాధ్యత పోషించాలని అదోని జిల్లా సాధన జేఏసీ పిలుపునిస్తుంది. మరో 3 రోజులలో అదోని ప్రాంత అన్ని నియోజకవర్గ కేంద్రాలలో దీక్షలు ఆరంభించాలని జేఏసీ తీర్మానించింది. మరో 3 రోజుల్లో అదోని జిల్లా డిమాండ్తో మంత్రివర్గాన్ని కలవడానికి కూడా తీర్మానం చేశారు. ఆదోని పట్టణ ప్రజలారా 10వ తేదీ ఆదోని జిల్లా కోసం జరుగు బంద్ను ఆదోని ద్వారకా ఫంక్షన్ హాల్ మీటింగ్ ఆదోని జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఆదోనిలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులు, అదేవిధంగా వ్యాపార సంఘాలు, మరి అదేవిధంగా పారిశ్రామికవేత్తలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మరి ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానం చేయబడినటువంటి కార్యాచరణ ముందు ఆదోని 10వ తేదీ బంద్ను పిలుపునివ్వడం జరిగింది. మరి ఈ యొక్క బంద్కు ఆదోని పుర ప్రజలు అందరూ కూడా
సంపూర్ణ మద్దతు తెలియజేయాలని, అదేవిధంగా ప్రధానంగా కాలేజీలు అయితేనేమి, స్కూళ్ళు అయితేనేమి ఇవన్నీ కూడా బంద్ స్వచ్ఛందం బంద్ చేసుకోవాలని చెప్పి ఈ యొక్క కాలేజీ యాజమాన్యానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా హోటల్స్, సినిమా థియేటర్లు, ఫ్యాక్టరీలు, మార్కెట్ యార్డు ఇలా అన్ని వర్గాల వారు స్వచ్ఛందంగా మరి బంద్ను పాటిస్తూ మరి వారి యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తూ సంపూర్ణ మద్దతు తెలియజేయాలని చెప్పి ఆదోని జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీగా అందరి పేరు పేరున విజ్ఞప్తి చేస్తుంది. విధంగా ఆదోని పెద్ద మార్కెట్ కాబట్టి అందరూ కూడా పత్తిని తీసుకొస్తారు. ఎవరు కూడా 10వ తేదీని పత్తి మార్కెట్ యార్డ్కి వాళ్ళు పండించినటువంటి మొత్తం పంటలను కూడా మార్కెట్కి తీసుకురావకండి. అలాగే సీసీ వాళ్ళకు కూడా మా జేఏసీ ఒక లెటర్ ఇస్తాము. సీసీ ఖరీదు కూడా ఆ రోజు బంద్ ఉంటుంది కాబట్టి రైతులు ఎవరు కూడా మార్కెట్ యార్డ్కి సరుకులు తీసుకురాకూడదని చెప్పి మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం. వేమన్నా మీరంటే మాకు గౌరవం ఉంది, భయభ్రాంతులకు గురి చేయడం కాదు, దమ్ము ధైర్యం ఉంటే ఎన్నికల్లో పోటీ పడండి. ఎంతకాలం బెదిరిస్తారు? మా అంటే ఇంకో 2 ఏళ్ళు తర్వాత మీ పరిస్థితి ఏంటి? మేము 10 ఏళ్ళు పాలించాం, ఎప్పుడైనా బెదిరించామా? ప్రభుత్వ పద్ధతిలో పోటీ పడదాం. బెదిరిస్తే రాబోయే కాలంలో మూల్యం చెల్లించక తప్పదు అని ముఖ్యమంత్రి సలహాదార్ వేం నరేందర్ రెడ్డి స్వంత గ్రామంలో మండిపడ్డ మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే బానత్ శంకర్ నాయక్. వేం నరేందర్ రెడ్డి గారు ఉన్నారు. వేం నరేందర్ రెడ్డి గారి మనసులో ఆర్పన్పల్లిలో ఉన్న మా రాజు గారికి, సర్పంచ్ అభ్యర్థికి, అలాగే గ్రామంలో ఉన్న అభ్యర్థులను భయప్రాంతులకు గురి చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ ప్రజాస్వామ్యంలో కొట్లాడే హక్కు అందరికీ ఉంది, మాట్లాడే హక్కు అందరికీ ఇచ్చింది భారత రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 19 ప్రకారం. వేం నరేందర్ అన్న మీరంటే మాకు గౌరవం. ఎలక్షన్లో అందరూ పోటీ చేసే హక్కు ఉంది. ఎవరికి ప్రజలు ఎన్నుకుంటే వాళ్ళు గెలుస్తారు, అంతే తప్ప భయప్రాంతాలకు గురి చేస్తే గెలుస్తామనడం అది మూర్ఖత్వం. అది మీ విఘ్నతకే వదిలేస్తున్నాం. ఏది ఏమైనా దమ్ము ధైర్యం ఉంటే ఎలక్షన్లో నిలబడి గెలవండి. ఎందుకు భయప్రాంతాలకు గురి చేయాలి? మేము 10 సంవత్సరాలు పరిపాలించాము. మేము ఎవరికైనా భయపెట్టామా? ఎవరికైనా చేశామా? కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మేము అభివృద్ధి చేశాం. మా అభివృద్ధి కనబడుతుంది ప్రజలకు. మేము ఇవాళ మీ మీద గౌరవం ఉంది. మున్సిపాలిటీ అన్నీ మేము చేస్తే ఒక జీవో కాపీ మీరు తీశారు, అది మీరు బహిరంగంగా చెప్పారు. మీరంటే మాకు గౌరవం ఉంది. కానీ ప్రజలను భయపెట్టడం, ఇంకా ఎన్ని సంవత్సరాలు భయపెడతారన్నా 2 సంవత్సరాలు భయపెడతారు, తర్వాత పరిస్థితి ఏంటిది? కాబట్టి దయచేసి భయప్రాంతాలకు గురి చేయవద్దని నేను ఆర్పన్పల్లి అక్కలకు, అన్నలకు, ప్రజలకు, నా పార్టీ శ్రేణులకు నేను మీకు చెప్తున్నా. దయచేసి మీకు ఈగ వాళ్తే కాపాడుకునే బాధ్యత మాకే. భయపడకుండా మన రాజుగా. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం దౌలత్ నగర్లో సర్పంచ్ ఎన్నికల హీట్ రోజురోజుకు పెరుగుతుండగా ఈ రోజు జరిగిన ఘర్షణతో రాజకీయాలు ఒక్కసారిగా మంటలు రేగాయి. కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి మరియు స్వతంత్ర అభ్యర్థి ఐలపాక మల్లికాంబ ప్రచార కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన వర్ధనపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు గారు ప్రచార వాహనంపై నిలబడి ప్రజలకు మాట్లాడడానికి సిద్ధమవుతుండగానే దౌలత్ నగర్ కాంగ్రెస్ లోపల పగలే బాంబులు పేలి పరిస్థితి నియంత్రణ తప్పిపోయింది. పూలేపాక బాబు, మాదాసి ప్రవీణ్, మాలో శ్రీనివాస్, మరి టికెట్ ఇచ్చినప్పుడు వదిలిపోవాలి కదా. లంచ్
పార్టీ అభ్యర్థి ఇచ్చిందా ఎస్టీ జాబితాలోకి ఇతర కులస్తులను చేరిస్తే అడ్డుకుంటామని గోర బంజారా నాయకులు కర్నూలులో తెలిపారు. ఇప్పటికే అభివృద్ధిలో ముందున్న ఇతర కులాలను ఎస్టీ జాబితాలోకి చేర్చరాదని కర్నూలులో గోర్ బంజారా జేఏసీ నాయకులు సమావేశం నిర్వహించారు. గిరిజనులు దుర్భర జీవితం గడుపుతున్నారని, తండాల్లో ఇప్పటికీ సరైన వసతులు లేవని గోర్ బంజారా రాష్ట్ర నాయకులు కైలాష్ నాయక్ తెలిపారు. గిరిజనులు విద్యార్థులకు ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇలాంటి కులంలోకి రాయలసీమ జిల్లాలో ఎంతో అభివృద్ధి చెంది రాజకీయంగా పదవులు అనుభవిస్తున్న వారిని రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎస్టీ జాబితాలోకి చేర్చితే ఒప్పుకోమన్నారు. ఈ అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామన్నారు. వాళ్ళు ఏదో బయటకు వచ్చినారు, కొద్దిగా పర్వాలేదు, ప్లాట్ వ్యాపారం చేసుకుంటారు, నలుగురు కలుస్తున్నారు, నలుగురు తెలుసు, నలుగురు పోతున్నారు, నలుగురికి వస్తున్నారు. వాళ్ళందరికీ ఆలోచన లేదు, అంత నాలెడ్జ్ లేదు. ఏదో నిర్ణయిస్తున్నాడు, పోయి తాగేసి వచ్చేద్దాం, పిలిచినాడు, పోయి తాగేసి తినేసి వచ్చేద్దాం అనే ఆలోచన. ఇట్లా విషయాలు ఏదేమైనా కానీ నాకు పెద్ద పొలిటికల్లో నాలెడ్జ్ లేదు. ఉన్నకాడికి చెప్తున్నాను. అందరికీ అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్స్. ఒక 5 ఏళ్ళు ఉంటారు కదా, 17 కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి. మరి వాళ్ళు లేకుంటే ఎప్పటికీ ముందునే ఉంటారు. वायसी बात करो जो अपना प्रयत्न कर अपने नियोजकवर्गाला विनंती కానీ अपने वाइस करी जाऊन ఖచ్చితంగా ఈ वाइस नहीं भी केला आपण ये काय कनिष्ठ एक खंडनाथ से एक कार्यक्रम छे ये आपण స్వాతంత్రం వచ్చి నేటికి 76 సంవత్సరాలు అవుతున్నా సమాజానికి తెలిసిన విషయమే. తాండాలలో ప్రజలు, గిరిజన కాలనీలలో, గిరిజన గూడాలలో, గిరిజన తాండాలలో ఎంత దుర్భరమైన బతుకుతున్నారనే విషయం సమాజానికి తెలుసు. రాజకీయ నాయకులకు తెలుసు, పార్టీలకు తెలుసు, పార్టీలకు అతీతంగా ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు. మరి మేము ఏమడుగుతున్నామంటే ప్రభుత్వాలకు దయచేసి ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చినప్పటికి కూడా మా తాండాలలో కనీస వసతులు లేవు, రోడ్లు లేవు, విద్య లేదు, విద్య అవకాశాలు లేవు, ఉపాధి అవకాశాలు లేవు, వైద్యం అందక చచ్చిపోతున్నారు. కడుపు పిల్లల్ని సాగలేక పసిపిల్లల్ని అమ్ముకునే కులం మాది. ఈ ప్రాంతంలో అంటే ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రాంతంలో బతకలేక అనంతపూర్ ఉండొచ్చు, కర్నూలు ఉండొచ్చు, కడప జిల్లాలు ఉండొచ్చు, బాంబే, పూనా, బెంగళూరు అని అంటే ప్రాంతాలకు పోయి అడ్డల మీద కూలీలు చేసుకొని బతుకుతున్నారు. రోసం కొద్దిగా కర్నూలులో బతుకుతున్నారు, రాయలసీమలో బతుకుతున్నారు. ఇంత దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్న ఈ కులంలో, ఈ గిరిజన తెగలలో అభివృద్ధిలో ముందున్నటువంటి ప్రత్యేకంగా రాయలసీమలో ఏం తక్కువైందా? మీకు రాజకీయంగా తక్కువైనారా? మంత్రులుగా ఉన్నారు, మీరు ఎమ్మెల్యేలుగా ఉన్నారు, మీరు శాసిస్తే ఒక కాన్స్టిట్యున్సీ, ఒక జిల్లానే గడగడ వనికే మీకు ఎస్టీల్లో చేరాల్సిన అవసరం ఏముంది? వేరే ఏం లేవా మీరు ప్రభుత్వాల నుంచి కోరేది? మేము ఇంత కష్టపడుతున్నాం, ఈ రోజు వరకు కూడా చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేవు. మేము అడిగేది ప్రభుత్వాల నుంచి ఏదన్నా సహాయం అడుగుదామని చూస్తే మాకు ఆ సహాయం అడగకుండా ఈ పొద్దుముగ్గులు కులాల మధ్య కుంపట్లు పెట్టడం ఏంది? రాజకీయ నాయకులు వాళ్ళకు పత్తసు పలకడం ఏంది? గతంలో ఇదే పరిస్థితి చేసినారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత మా సంఖ్యాబలం తక్కువైంది. మా నుంచి ప్రతినిధులు ఎవరు కూడా అసెంబ్లీలో మాట్లాడేవాళ్ళు లేరు, పార్లమెంట్లో మాట్లాడలేరు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న సంఖ్యాబలం తక్కువ ఉన్నందుకు మాకు ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి సహాయ సహకారాలు అందించపోగా ఇటువంటి కులాల మధ్య కుంపట్లు పెట్టుకుంటా మా మనోభావాలు దెబ్బతీస్తున్నాయి. కాబట్టి మేము ఈ విషయాన్ని, ఈ కొత్తగా కులాలను కలిపే విషయాలని ట్రైబల్ ఇష్యూలో ఎవరినైతే కలుపుతాం అనుకుంటున్నారో వీళ్ళని మేము వ్యతిరేకిస్తున్నాం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము ఆందోళన కార్యక్రమాలు చేస్తాం ఖచ్చితంగా. ఇది ఏమనుకుంటున్నాం, పట్టణం నుండి కాదు, రేపు తాండాలకి పోతాం, మా గూడాలకు పోతాం, చెంచు కాలనీలకు పోతాం,
మా కష్టాలను చెప్పి వాళ్ళకి తెలియని వాళ్ళకి అవేర్నెస్ చేసి చైతన్యం తీసుకొచ్చి రోడ్ల మైకి తీసుకొచ్చి అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కులను మేము ఎవ్వరికి చెందకుండా మా హక్కులు మాకే కావాలా, మేము వేరే హక్కులు మాకొద్దు, వేరే వాళ్ళ ఆస్తులు వద్దు, వాళ్ళ భూములు వద్దు, వాళ్ళ రాజకీయ పదవులు వద్దు, మాకు రాజ్యాంగపరంగా ఏ హక్కులు అయితే వస్తాయి ఆ హక్కులను సాధించుకోవడానికి మేమంతా కలిసికట్టుగా ఉంటామని చెప్పి ఈరోజు మేము ఇక్కడ కూర్చొని మాట్లాడడం జరిగింది. భవిష్యత్ కార్యాచరణ త్వరలో ప్రకటిస్తామని కూడా చెబుతున్నాం. నా పేరు కైలాస్ నాయక్, నేను గోర్ బంజారా జాతికి సంబంధించిన నాయకుడిని. నెల్లూరులోని నక్కలుల్లా సెంటర్ వద్ద దారుణం చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ బస్ డ్రైవర్ కండక్టర్లపై 5 దుండగులు ఆదివారం సాయంత్రం దాడి చేసి కత్తులతో డ్రైవర్ కండక్టర్ల గొంతు కోశారు. బైకు అడ్డంగా ఉందని బస్ డ్రైవర్ చెప్పడంతో వాగ్వాదం జరిగింది. గాయపడిన వారిని హుటాహుటిన నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారు గాంధీనగర్కు చెందిన మాన్సూర్ సలీంలుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.